బ్రిడ్జిల నిర్వహణ పట్ల ప్రభుత్వ అలసత్వం ప్రజల ప్రాణాలకు ముప్పుని తెచ్చిపెడుతోంది. ఏళ్ల తరబడి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇరు రాష్ట్ర రాజధాని కేంద్రాలను కలిపే 65వ జాతీయ రహదారి కంచికచెర్ల కీసర మండలం వద్ద పూర్తి స్థాయిలో దెబ్బతింది. బ్రిడ్జి 6వ బ్లాక్ 4 అంగుళాల మేర పక్కకు ఒరిగింది. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదం మాటు వేసుకు కూర్చుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనేమోనన్న భయం స్థానికుల్లో నెలకొంది. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే వదిలేస్తే ప్రాణనష్టం రూపంలో పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమాకాంత్ అందిస్తారు. రమాకాంత్, చెప్పండి, బ్రిడ్జ్ పట్ల అధికారుల నిర్లక్ష్యం గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? దాదాపు 20,000 వాహనాలు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుగా లేదా అటు నుంచి ఇటు వైపు ప్రయాణిస్తూ ఉంటాయి ఈ బ్రిడ్జ్ మీద. అయితే తాజాగా రాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 5 ఏళ్ల క్రితం 2009 సంవత్సరంలో ఈ బ్రిడ్జికి అదే బ్లాక్ వద్ద అంత తేడాగా ఉండి మరమ్మతులు కూడా నిర్వహించారు. అయితే తాజాగా రాత్రి భారీ లోతుతో వెళ్తున్న ఒక లారీ అటువైపు వెళ్తున్న సమయం పెద్ద శబ్దం ఏర్పడటంతో లారీలో ఉన్న వాళ్ళు స్థానికులు గుర్తించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కింద పిల్లరు, అదేవిధంగా పైన స్లాబ్ కి కనెక్ట్ చేసే ట్రాక్షన్ ఉండే ఐరన్ రింగ్స్ పక్కకి వెళ్ళిపోయాయి. ఈ రింగ్స్ మధ్య హోల్గా ఏర్పడి పైనుంచి ఇసుక కారుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా 4 అంగుళాల మేర పక్కకు ఒరిగిపోయింది. పూర్తిగా పైకి కిందకి కనెక్ట్ చేసే పిల్లకి పైకి స్లాబ్ కి కనెక్ట్ చేసే కనెక్టివిటీ దెబ్బతింటే ఖచ్చితంగా బ్రిడ్జి ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. వేలాది వాహనాలు అదే బ్రిడ్జ్ పై ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి దీని మీద అధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు దీని మీద స్పందించలేదు. దాదాపు 10 కిలోమీటర్ల క్రితం నిర్మించిన బ్రిడ్జిలో గతంలో కూడా లోపాలు తలెత్తడంతో ఓసారి మరమ్మతులు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా పెద్ద ప్రమాదమే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. తక్షణమే నిలిపివేసి ఆ రింగ్ దగ్గర మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఇబ్బందులు తలెత్తకుండా మరోసారి ఇదే తప్పు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓకే రమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.